5 బండ్లయితే వచ్చినాయి ఇక్కడికి. 5 బండ్లు ఏదని కనుక్కున్నారా? రెహ్లాకైతే పోతున్నాను ఇప్పుడు. రెహ్లా అంటే ఏంటంటే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, ఎక్స్ట్రా డ్యూటీ అనమాట నాకు. దీనికి నేను రోజు వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. ఉంటే పోతా లేకపోతే లేదు. వీళ్ళైతే ఇక్కడికి వెళ్ళగానే పిల్లలు అయితే వచ్చేసారు రెడీగా. వీళ్ళతో పాటు అయితే ఇక్కడ టీచర్స్ కూడా వస్తారు. వాళ్ళు ఎక్కడికి చెప్తే అక్కడికైతే తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో లొకేషన్ అయితే పెట్టించారు. ఆ లొకేషన్ ప్రకారం అయితే నేనైతే వెళ్తున్నాను. వాళ్ళు ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చి ఆర్దియా స్టేడియం దగ్గర. ఇదే ఇంటర్నేషనల్ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం కువైట్ లో. వీళ్ళని దించింది వచ్చి దాని పక్కనే అనమాట. ఇక్కడైతే లోపలైతే పిల్లలు ఆడుకునేదానికి అయితే ఉంటది. వాళ్ళు ఇక్కడికి రాగానే ఆడుకునేదానికి అలాగే ఫుడ్ తినేదానికి అయితే అన్నిటికీ కలిసి అయితే పేమెంట్ అయితే చేసేస్తారు. వీళ్ళు ఎంజాయ్ చేసినట్టు నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడు చేయలేదు ఈ మాగా వీడియో గేమ్స్ కి. వీళ్ళు ఇక్కడ ఊతున్నారు కదా అట్టా ఇట్లా రంగలాట మాదిగా. ఈ మాగైతే నేను కూడా ఎక్కాను చాలా సార్లే. ఇక్కడ ఇంకా ఇవే కాకుండా ఆడుకునేదానికి గానీ చాలా రకాలైతే ఉన్నాయి. అలాగే తినేదానికి గానీ ఇక్కడ బొమ్మలు గానీ చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు నేను చూపించేటి ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి ఆడుకునేదానికి. నేను ఎందుకంటే వీడియో ఎక్కువ లాంగ్ అయిపోతుంది అని చెప్పి నేనైతే తీయలేదు. వీళ్ళకి తెలియదేమో అతివేగం అత్యంత ప్రమాదకరం అని. చూడండి ఎంత స్పీడ్ పోతున్నారు వీళ్ళు ఇక్కడ ఏదో గేమ్ ఆడుతున్నారు. వీళ్ళు ఆడే గేమ్ ఏంటో నాకైతే తెలీదు. వీళ్ళైతే బాగానే తిప్పుతున్నారు కరెంట్ బండ్లో. వీళ్ళు ఆడుకునేదానికి దించేసిన తర్వాత అయితే మేమందరం కలిసి అయితే ఒకటే దగ్గర అయితే బండ్లు అయితే పార్క్ చేసాము. చూస్తున్నారు కదా వెనక. కొద్దిసేపటి తర్వాత అయితే వాళ్ళు అయితే రిటర్న్ అయితే వచ్చారు. వాళ్ళని అయితే దించేసి అయితే ఇప్పుడైతే స్కూల్ డ్యూటీకి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా దిగి వెళ్ళిపోతున్నారు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.